చూడబోయే వీడియో రితన్య కేసులో పార్ట్ 2. తమిళనాడు తిరుపూర్ జిల్లా అవినాశ్ తాలూకా కైకట్టిపుదూర్ అనే ఊళ్ళో 27 ఏళ్ల రితన్య అనే అమ్మాయికి 2025 ఏప్రిల్ 11 నాడు అదే ఊళ్ళో ఉండే కవిన్ కుమార్తో వివాహమైంది. అత్తింటి వాళ్లు పెడుతున్న శారీరక మానసిక హింస, భర్త మూలంగా అనుభవిస్తున్న మానసిక లైంగిక వేధింపులకు తాళ్లేక తల్లిదండ్రులేమో సర్దుకుపోవాలని చెప్తూ ఉండడంతో ఇక తనకు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదని, కన్నవాళ్లకు భారంగా జీవించలేనని చెప్తూ రితన్య తండ్రికి వాట్సాప్లో వాయిస్ నోట్స్ పంపింది. తాను పురుగుల మందు తాగి 2025 జూన్ 28వ తేదీన హత్య చేసుకుంది. ఇదంతా కూడా మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు దానికి కొనసాగింపుగా పార్ట్ 2. ఆ రోజు ఆమె గుడికి వెళ్ళింది. అమ్మా నాన్నల కోసం ప్రసాదము తీసుకుంది. ఆలయం రద్దీగా ఉందని దర్శనం చేసుకుని ఇంటికి రావడానికి 1 గంట ఆలస్యం కావచ్చని కూడా తల్లికి ఫోన్ చేసి చెప్పిన రితన్యకి ఆ తర్వాత ఎవరో ఫోన్ చేశారు. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఆమె తండ్రికి తన బాధనంతా వాట్సాప్ వాయిస్ మెసేజ్లో చెప్పుకుని ఇక తాను తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నానని చెప్పి కారును దూరంగా చెట్టిపుదూరు ప్రాంతానికి తీసుకుపోయి అందులోనే ప్రాణం వదిలేసింది. ఆమె మరణాసన్న సమయంలో ఏం జరిగిందన్నది మనకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం ఇది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు వెల్లడించిన విషయాలు ఇందులో ఉన్నాయి. రితన్య మొండిపాళెంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి తన కారులో తిరిగొస్తూ ఒకచోట కారును ఆపి చాలాసేపు ఫోన్లో మాట్లాడింది. కారు ఆగిన చోట సీసీటీవీ ఫుటేజ్ ఒకటి పోలీసుల విచారణలో లభించింది. ఆ కారు చాలాసేపుగా అక్కడ ఉందని స్థానికులు కొందరు చెప్పారు. కొంచెం వెనక్కి వెళితే 2025 జూన్ 22న పుట్టింటికి వచ్చిన రితన్యకు కొంచెం మార్పుగా ఉంటుందని చెప్పి ఆమెను తల్లిదండ్రులెదురు కారులో లాంగ్ డ్రైవ్కు తీసుకువెళ్లారు. అప్పుడు కూడా పిచ్చాపాటిగా అవి ఇవి మాట్లాడుకున్నారు. రితన్య అత్తింటి సమస్యల గురించి కూడా పొడిపొడిగా మాట్లాడుతున్నప్పటికీ తాను సరిచేసుకుంటానన్నా అనేసరికి తల్లిదండ్రులు కూడా కాస్త సాంత్వన చెందారు. సమస్య తీవ్రత గురించి రితన్య క్షుణ్ణంగా చెప్పకపోవడం, వీళ్లు కూడా లోతుగా అడకపోవడం కూడా తప్పే మరి. లేకుంటే అప్పుడే తల్లిదండ్రులుగా వారొక నిర్ణయం తీసుకోవడం, రితన్యకు అండగా నిలవడం చేసేవాళ్లు. తాను చూసుకుంటాననేసరికి వీళ్లు భరోసాగా ఊరుకున్నారు. అసలు కొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియాలో తమ్ముడి దగ్గర ఉండొస్తే బాగుంటుందని కూడా అనుకున్నారు. వీలైతే అక్కడే కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేయొచ్చని భావించి తన రెజ్యూమేను కూడా తమ్ముడికి పంపించిందని రితన్య తండ్రి అన్నాదురై పత్రిక వాళ్ళతో చెప్పారు. ఒకవేళ తమ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరకపోతే విడాకులు తీసుకుంటానని కూడా తమ కూతురు చెప్పిందని ఆయన వాపోయారు. జూన్ 27 శుక్రవారం నాడు రితన్య భర్త కవిన్ కుమార్ తరపు బంధువైన నాగరాజు రితన్య ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య నలుగుతున్న సమస్య గురించి వివరాలు అడిగాడు. అతనితో ఏకాంతంగా 3 గంటల సేపు మాట్లాడిన తర్వాత అతను ఇదేం పెద్ద సమస్య కాదు, తేలిగ్గా పరిష్కారం అయిపోద్ది అని చెప్పి అన్నాదురైతో చెప్పి వెళ్ళిపోయాడు. అతను వచ్చే ముందు వరకు ఎంతో నిబ్బరంగా ఆత్మవిశ్వాసంతో కనిపించిన కూతురు అతను వెళ్లిన తర్వాత డీలా పడిపోవడం అన్నాదురై సైతం గమనించాడు. తల్లి అడిగిన మీదట ఆ వచ్చిన భర్త తరపు బంధువు రితన్యతో ఇద్దరూ విడిపోతే గనుక లోకం ఆమెను గుచ్చిగుచ్చి నిందిస్తుందని, ఆ అవమానంతో ఆమె తల్లిదండ్రులు కృంగిపోతారని కనుక వచ్చి అత్తింట్లో బ్రతకమని చెప్పాడంతే. అందుకే ఆమె సందిగ్ధంలో పడిపోయింది. కవిన్ కుమార్తో కలిసి బ్రతకగలనా లేదా అని తీవ్ర మదన పడింది. అతనితో జీవించాలంటే అతను చూపించే అశ్లీల దృశ్యాల్లో మాదిరిగా అతనితో గడపాలి. అసహజమైన జుగుప్సాకరమైన అతని వేషాలను భరించాలి. ఇవన్నీ తన వల్ల కావనుకుంది. తన శరీరంపై అతను చేసిన గాయాలను చూపించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి పరిస్థితికి ఆ తల్లికి వచ్చిన ఆగ్రహం అంతా ఇంత కాదు. ఇక అతనితో తెగదెంపులు చేసుకుందాం, మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని కూతురిని ఓదార్చే ప్రయత్నం చేసింది ఆవిడ. భర్త మంచివాడు కాకపోతే విడిపోయి ఒకవేళ చనిపోతే మారు వివాహం చేసుకోవడం నేరం కాదు, చట్టసమ్మతం కూడా. ఎవరూ వేలెత్తి చూపేది కూడా ఉండదు. కానీ లోకంలో అందరూ విశాల దృక్పథంతోనే ఉండరు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక్కడ సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. ఆ పెడసరితనం మాటలు విని తట్టుకునే శక్తి, తిరుగు సమాధానం ఇవ్వగలిగే నేర్పు ఉంటే ఆ అన్న నోళ్లే మూతపడతాయి. కానీ ఆ చాకచక్యం అందరికీ ఉండాలి కదా. విడాకులు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తప్పేమోనని అనిపిస్తే ఏం చెయ్యాలనే ఆలోచనతో రితన్య తబ్బిబ్బయింది. ఇవన్నీ రితన్య తల్లి పత్రికలతో వివరించిన మాటలు. జూన్ 27 శుక్రవారం రాత్రి తల్లి కూతుళ్ల నడుమ దీని నిమిత్తం చాలాసేపు మాటలు కొనసాగాయి. జూన్ 28 ఉదయం కూడా రితన్య అన్యమనస్కంగానే ఉంది. అందుకే కొంచెం ప్రశాంతత కోసం గుడికెళ్ళొస్తానంది. అసలు అలాంటి ద్వైధీభావంతో ఉన్న వ్యక్తికి తోడుగా ఆమె తల్లి కూడా వెళ్ళుండుంటే బాగుండేది. ఆ మాత్రం కూడా వాళ్ళకి తోచకపోవడం విచారకరం. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదనుకోండి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? సున్నితంగా ఉన్న మనస్సు మొక్కలై దిగులు చెందుతున్నప్పుడు వాళ్ళని ఎప్పుడూ కూడా ఒంటరిగా వదలకూడదు. ఇది ఇంగిత జ్ఞానం. నేను చూసుకుంటాను నాన్న అని రితన్య అనడంతో పర్లేదు, కూతురు బాగా నిబ్బరంగా ఉంది అనుకున్నారు. పాపం వాళ్ళని మాత్రం ఏమని ప్రయోజనం? గుడికి వెళ్ళి రావడం ఆమెకు కొత్త కాదు.
కనుకనే వీళ్లు ఊరుకున్నారు. రితన్య స్వామి దర్శనం చేసుకుంది. ప్రసాదం తాను తిని కొంత ఇంటికి పట్టుకెళ్లడం కోసం తీసుకుంది. ఆమెను తరచూ అక్కడ చూసే దుకాణాల వాళ్ళు ఆమెను గుర్తించారు. అప్పుడు ఆమె మామూలుగానే ఉందని పోలీసుల విచారణలోనూ చెప్పడం గమనార్హం. అక్కడి నుంచి మొండి పెరుమాళ్ గుడికి వెళ్లిన ఆమె అక్కడ రద్దీగా ఉందని వచ్చేందుకు ఆలస్యం అవుతుందని తల్లితో చెప్పింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 12:05. నిజానికి ఆమె లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి మొండి పెరుమాళ్ గుడికి వెళ్లనేలేదు. తల్లితో అబద్ధం చెప్పి ఆమె అవినాశి నుంచి ఆన్నూర్ రోడ్లోకి తిరిగింది. మొండి పెరుమాళ్ ఆలయం నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలోనే ఆమె కారు మలుపు తిరిగిందని సీసీటీవీ ఫుటేజ్లో తెలుస్తోంది. రితన్య తన తల్లికి ఫోన్ చేసిన సమయానికే తాను ఒక నిర్ణయానికి వచ్చేసింది. అంటే మొండిపాళ్యం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి సుమారు 11:30 బయలుదేరిన ఆమె 11:45 చెయ్యూరులోని ఓ దుకాణం నుంచి పురుగుల మందు కొనుగోలు చేసింది. తర్వాత మధ్యాహ్నం 12:05 నుంచి 12:20 మధ్య తన తండ్రికి 8 వాయిస్ నోట్స్ వాట్సాప్ చేసింది. అవి పంపించే ముందు తల్లితో మాట్లాడింది, కానీ ఆ గొంతులో ఎలాంటి ఉద్వేగాలు వినిపించకుండా జాగ్రత్త పడింది. అందుకే ఆ తల్లికి ఏ సందేహం కలగలేదు. గుళ్ళో రద్దీగా ఉంది, ఆలస్యం అవుతుంది అంతే అని చెప్పింది. ఆ సమయంలో కారు రహదారి పక్కనే నిలిపింది. ఆ దారిలో నేరుగా వెళితే 3.5 కిలోమీటర్ల దూరంలోని మొండి పెరుమాళ్ గుడికి చేరుతుంది. సీసీటీవీ ఫుటేజ్ల ప్రకారం చూస్తే సుమారుగా పగలు 11:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆ కారు అక్కడే కదలకుండా ఉంది. ఇంటి నుంచి బయలుదేరింది మొదలు తన తల్లిదండ్రులకు, తమ్ముడికి ఆమె ఫోన్ చేయలేదు. కేవలం తన తల్లితోనే మధ్యాహ్నం 12:05 మాట్లాడింది. అంటే 11:30 నుంచి 12 గంటల మధ్య ఆమె తీవ్రమైన నిర్ణయం తీసుకుందన్నది స్పష్టంగా ఊహించుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ వివరాలు పోలీసులు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రసాదం తీసుకుని బయలుదేరినప్పుడు కూడా మామూలుగానే ఉన్న రితన్య ఆ తర్వాతనే మారిపోయిందని అర్థమవుతోంది. అప్పుడు వచ్చిన ఫోన్ కాల్ మూలంగానే ఆమె మనోభావాలు మారిపోయి ప్రాణాలు తీసుకునే తొందరపాటును ప్రేరేపించే అన్నది స్పష్టం. మీడియా సేకరించిన మరికొంత సమాచారం ప్రకారం రితన్య భర్త వికృత చేష్టల గురించి తన తల్లితో కంటే ముందు అత్తగారితోనే చెప్పిందని, ఆవిడ మన్నించమని కోడలికి చెప్పి సంగతి భర్త చెవిన వేస్తే అతను కొడుకుని ప్రశ్నిస్తే అతగాడు తనకు తగ్గట్టుగా తన భార్య నడుచుకుంటుందని భావించినట్లు చెప్పాడని తెలుస్తోంది. ఆ తండ్రి కొడుకుని మందలించాల్సింది పోయి భర్తకి అనుకూలంగా పడగదిలో భార్య నడుచుకోవాలని కోడలికే సలహా ఇచ్చాడని రితన్య తల్లిదండ్రులు పత్రికల వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. సభ్య సమాజంలో ఒక మామ తమ ఇంటి కోడలితో ఆమె తన కొడుకుతో ఎలా సంసారం చెయ్యాలో కాదు లైంగికంగా ఎలా అతన్ని సంతృప్తి పరచాలో సలహా ఇవ్వడం మునుపెన్నడూ జరగనిది, అనుకోనిది. మనం ముందు రితన్య జీవితం గురించి ముందు వీడియోలోనూ ఈ వీడియోలోనూ ప్రస్తావించిన విషయాలన్నీ తమిళనాడు తిరుపూర్ జిల్లా పోలీసులు వెల్లడించినవి. తమిళనాట పాత్రికేయులు రితన్య తల్లిదండ్రుల్ని ప్రశ్నించి తెలుసుకున్నవి. వాళ్ళు స్వయంగా తమ మీడియా సంస్థల తరపున పరిశోధించి తెలుసుకున్నవిను. పోలీస్ కస్టడీలో ఉన్నారు కనుక రితన్య అత్తమామల్ని భర్తని ప్రశ్నించే అవకాశం ఎక్కువగా లేకపోబట్టి, అరెస్ట్ కావడానికి ముందు కొన్నాళ్లు అత్తగారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆవిడ చెప్పినవి కొంత సమాచారం మట్టుకు బయటకొచ్చింది. కన్న కూతురు కాపురం చల్లగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ రోడ్డున పడేయాలని అనుకోరు. రితన్య అత్తింట అనుభవించిన నరకం నుంచి ఆమెను బయటకు తీసుకురావాలని ప్రయత్నించేలోగానే ఆమె సొంత నిర్ణయంతో ప్రాణాలు తీసుకుంది. ఇందుకు ఆమెను ప్రేరేపించిన కారణాలు అత్తమామల మాటలు, భర్త ప్రవర్తన అన్నది స్పష్టంగానే అర్థమవుతున్నా కూడా పోలీసులు విచారణలో కోర్టు వారు చెప్పేదే అధికారిక సమాచారం అవుతుంది. తమ కూతురు చావుకు సమాధానం కోరుతూ ఆమె తల్లిదండ్రులు ఆమె అనుభవించిన నరకయాతనను ప్రజల ముందు బయటపెట్టారు. అది మనసున్న వాళ్ళని ఎవరినైనా కలిచివేస్తుంది. ది వాంట్ జస్టిస్, అంతే. కేసు కోర్టులో ఉంది, విచారణ జరుగుతోంది కనుక పూర్తి వివరాలు తెలియడానికి, తీర్పు రావడానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఆలోగా ఈ సంఘటనల గురించి మీకేమైనా తెలిస్తే తప్పక చెప్పండి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుని వీడియోని ముగిద్దాం. లోకంలో స్త్రీ పురుషులిద్దరిలోనూ మంచి చెడు స్వభావాలున్న వాళ్ళు ఉంటారు. దోషం ఎవరిదైనా, నేరం ఎవరు చేసినా కూడా కేవలం మహిళల పక్షమో లేక పురుషుల పక్షమో మాత్రమే వహించడం ఎంత తప్పు, బాధితుల పక్షాన మాట్లాడక ఉపేక్షించడం అంతే తప్పు. ఎవరు చేసినా తప్పు తప్పే కదా. కనుక రైజ్ యువర్ వాయిస్ అగెనెస్ట్ ద కల్ప్రిట్స్, రైజ్ యువర్ వాయిస్ అగెనెస్ట్ బ్రూటలిటీ, రైజ్ యువర్ వాయిస్ అగెనెస్ట్ బయాస్డ్. వాళ్ళు ఆడైనా మగైనా రైజ్ యువర్ వాయిస్ టు సపోర్ట్ ద విక్టిమ్స్. ఇదే మనందరం కోరుకోవాలి, ఆచరించాలి. ఈ విషయం పట్ల మీ అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళ తరపు ఎవరొకరు మాట్లాడాలి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.